హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ 90s Kids. నా పేరు మేరాజ్. దిస్ ఈజ్ మై ఫస్ట్ వీడియో. కొంచెం ఏమైనా అటు ఇటు అవుతే ఏమనుకోకండి. సో ఎవరు ఈ కొత్త క్యాండిడేట్ అని అనుకోకండి. ఇప్పటి నుంచి నేను కూడా రెగ్యులర్గా వీడియోస్లో వస్తూ ఉంటాను. రీజన్స్ వల్ల నేను మా ఇంకో వీడియోలో ఉండను, ఎందుకంటే నేను శ్రీలత వాళ్ళకి చాలా లాంగ్ డిస్టెన్స్లో ఉంటాను అనమాట. సో ప్రతి వీడియోలో రాలేకపోయా ఇన్ని రోజులు. సో ఇప్పటి నుంచి నా బెస్ట్ ఇస్తాను. ఇంకో వీడియోలో మా ఫ్రెండ్స్ చెప్పినట్టుగానే ఇప్పటి నుంచి నేను కుకింగ్ అండ్ షాపింగ్ వీడియోస్ని మేము ముందుకు తేయడానికి ట్రై చేస్తాను. ఈరోజు టాపిక్ ఏంటి అంటే, నేను మీషోలో అండర్ 600 లోపే ఉన్న 3 పీస్ సెట్స్ని చూపించబోతున్నాను అనమాట. సో అందులో ఫస్ట్ వన్ వచ్చేసి హాఫ్ ఇది వైట్ క్రీమిష్ కలర్ ఉందన్నమాట. సో లెట్స్ ఓపెన్ ఇట్. సో డ్రెస్ మాత్రం చాలా బాగుంది, చూడడానికి లుక్ వైజ్గా చాలా బ్యూటిఫుల్గా ఉంది. మొత్తం డ్రెస్ మొత్తం ఇలానే వచ్చిందనమాట. ఇది ఒక అక్కడక్కడ ఫ్లవర్స్తో ప్రింట్ అయి ఉంది. అండ్ వెనకాల వచ్చేసి డ్రెస్కి లట్కన్స్ చాలా బాగా వచ్చాయి. వెనకాల నెక్కి చుట్టూ రౌండ్ నెక్ ఉంది. ఇది రౌండ్ నెక్, చిన్న లేస్ ఉంది, గోల్డ్ కలర్ లేస్. హ్యాండ్స్ వచ్చేసి 3/4 హ్యాండ్స్కి కూడా సన్నగా అదే లేస్ ఉంది చుట్టూ. సో చూడడానికి ఒకసారి డ్రెస్ చూడండి, ఇలా ఉంది మొత్తం. సో ఇది ఫస్ట్ వన్ అండ్ నా ఫేవరెట్ డ్రెస్ ఇది. సో దీనికి దుప్పట్టా వచ్చేసి సేమ్ అదే డ్రెస్ ఎలాగైతే ఉందో దుప్పట్టా కూడా అలానే ఉంది దీనికి. సో దీనికి కూడా సన్నగా లేస్ వచ్చింది చుట్టూ. అండ్ అదే ఫ్లవర్స్, డ్రెస్కి ఏదైతే ఫ్లవర్స్ ఉన్నాయో అదే ఫ్లవర్స్తో ఉంది. సో దీనికి స్టోరీ ఏంటంటే, ప్యాంట్ అయితే వచ్చింది కానీ ప్యాంట్ చాలా చాలా వరస్ట్గా ఉందన్నమాట. అది ఇక చెప్పొద్దు మీకు. కానీ డ్రెస్ చాలా బాగుందని పెట్టేసుకున్నా రిటర్న్ ఇవ్వకుండా. సో ఎందుకు ఒక ప్యాంట్ కోసం రిటర్న్. క్లాత్ బాగుంది, దుపట్టా బాగుంది. ప్యాంట్ అయితే చాలా లైట్గా క్లాత్ ఏంటో ఇక చెప్పడానికి కూడా రావట్లేదు. సో నేను తీసి పడేసా. డ్రెస్ వైజ్గా అయితే చాలా చాలా బాగుంది. మీకు 3 డ్రెస్సెస్ని చూపిద్దాం అనుకున్నా. సో అందులో ఫస్ట్ వన్ అయిపోయింది. సో సెకండ్ వన్ వచ్చేసి పిస్తా కలర్ ఇది. సో ఓపెన్ చేస్తాను ఇది కూడా. సో ఈ డ్రెస్లో స్పెషాలిటీ ఏంటి అంటే, దుపట్టా చాలా బాగుందని కొన్నాను. డ్రెస్ మాత్రం సింపుల్గా ప్లెయిన్ క్లాత్తో డ్రెస్ చాలా సింపుల్గా ఉంది. నెక్కి మాత్రం ఒక ఇలా ఇచ్చేసాడు సింపుల్గా. సో అదే హ్యాండ్స్కి కూడా వచ్చిందనమాట, అదే లేస్. సో ఇది కూడా క్లాత్ మాత్రం చాలా స్మూత్గా బాడీ పైన అలా కూర్చుండిపోతుంది అనమాట. సో అలా క్లాత్ అయితే చాలా బాగుంది. ఇందులో పెద్దగా ఏం లేదు, సింపుల్గా ప్లెయిన్గా నీట్గా ఉంది. సో ప్యాంట్ వచ్చేసి దీనికి ఒక సైడ్ పాకెట్ వచ్చింది ప్యాంట్కి. స్టిచ్చింగ్ వైజ్గా చాలా గుడ్, అంటే చాలా గుడ్ ఉంది. ఏ లైన్ ప్యాంట్స్ అంటారు కదా, ప్లాజో కాకుండా మరి పెన్సిల్ ఫిట్ ప్యాంట్ కాకుండా సింపుల్గా కంఫర్టబుల్గా చాలా నీట్గా ఉంది. సో ప్యాంట్ వచ్చేసి ఇలా ఉందండి. అండ్ స్పెషాలిటీ ఏంటంటే, దుప్పట్టా చాలా చాలా బాగుంది. లైక్ మల్టీ కలర్స్లో. సో అక్కడక్కడ ఈ లైన్స్ అన్నీ చమ్కీస్ ఉన్నాయి, స్ట్రేట్ లైన్స్లో కనిపిస్తున్నాయి కదా. సో ఇదంతా చమ్కీస్ అనమాట, అక్కడక్కడ కుట్టేసి ఉన్నాయి. మల్టీ కలర్స్ ఇవంతా. సో దుప్పట్టా నచ్చి ఈ డ్రెస్ కొన్నాను నేను. చాలా బాగుంది. సో మీకు ముందు చూపించిన ఈ డ్రెస్ది లింక్స్ ఇవ్వలేకపోతున్నాను, ఎందుకంటే ఇది వేరే ఫోన్ నుంచి ఆర్డర్ పెట్టినండి. సో నేను ఇప్పుడు ఆ ఫోన్ తీసేసాను. సో ఏమనుకోకండి, నెక్స్ట్ వీడియోస్ నుంచి నేను లింక్స్ పెట్టడానికి ట్రై చేస్తాను, ఓకేనా? ఏమనుకోవద్దు. సో మనం నెక్స్ట్ డ్రెస్కి వెళ్దాం. సెకండ్ కదా, నెక్స్ట్ థర్డ్ వన్కి వెళ్దాం. సో థర్డ్ వన్ వచ్చేసి ఇది కూడా నా ఫేవరెట్ డ్రెస్, వైట్ కలర్లో ఉందన్నమాట ఫుల్గా. సో ఓపెన్ చేద్దాం ఇది కూడా. ఫస్ట్ డ్రెస్ చూద్దాం, టాప్ చూద్దాం. ఇది కూడా 600 లోపే ఉంది అండి. 560, 555 ఈ 3 డ్రెస్సెస్ ఆ రేంజ్లోనే ఉన్నాయి. సో ఇది వచ్చేసి ఫుల్ వైట్ ఉంది, ఇలా నెక్కి చిన్న బార్డర్ అదే ఆరెంజ్ అండ్ ఫ్లవర్స్తో బార్డర్ వచ్చింది. సో దీని స్పెషాలిటీ ఏంటంటే, ఇది కూడా 3/4, కాకపోతే దీనికి హ్యాండ్స్ వచ్చేసి బెల్ హ్యాండ్స్ వచ్చాయన్నమాట. సో ఇక్కడ నుంచి బెల్ హ్యాండ్స్ స్టార్ట్ అవుతాయి. సో చాలా బాగుంటుంది చూడడానికి. అండ్ లూజనింగ్ కూడా చాలా ఎక్కువ ఇవ్వడం వల్ల మనకి కింద వేలాడుతూ చాలా నీట్గా ఉంటుంది. సో ఇది కూడా ఫ్రంట్ వచ్చేసి వీ నెక్ ఉంది అండ్ బ్యాక్ వచ్చేసి రౌండ్ నెక్కి, కామన్ రౌండ్ నెక్కే ఉంది. సో
సో దీనికి ఇంకో స్పెషాలిటీ ఏంటంటే కింద కట్స్ ఉంటాయి కదా, సో కట్స్కి కూడా చుట్టూ ఇదే కింద వరకు ఇదే బార్డర్ రౌండ్ వచ్చిందనమాట, అటు ఇటు కట్స్కి అండ్ కింద. సో ఇలా, సో ఐ హోప్ నేను బాగానే చూపిస్తున్నాను అనుకుంటున్నాను. ఫస్ట్ వీడియో కదా, కొంచెం టెన్షన్ వచ్చేస్తుంది. సో నెక్స్ట్ నుంచి కొంచెం కామ్గా వీడియోస్ తీయడానికి ట్రై చేస్తా. సో కొంచెం ఏమనుకోకండి ఏదైనా మిస్ అవుతే. సో ఇది ఇలా ఉంది చూడడానికి. సో దీని ప్యాంట్ వచ్చేసి సేమ్ ప్యాంట్ కూడా, ఇది కూడా ఏ లైన్ ప్యాంటే, ఓవర్ లూజనింగ్ కాకుండా ఓవర్ టైట్ ఫిట్టింగ్ కాకుండా నీట్గా సింపుల్గా రెగ్యులర్ వేర్స్లో చాలా కంఫర్ట్గా ఉంటుంది అన్నమాట మనం కింద కూర్చున్నా ఎక్కడైనా. అండ్ దీనికి కింద లాస్ట్ ఈ కార్నర్కి సేమ్ డ్రెస్కి ఏదైతే బార్డర్ ఇచ్చాడో సో అదే బార్డర్ 2 sides కింద వచ్చేసింది అన్నమాట. సో దీనివల్ల ప్యాంట్ చాలా లుక్ ఎక్కువ పాష్ అనిపిస్తుంది. ప్యాంట్ మొత్తం డాట్స్ ఆరెంజ్ డాట్స్, వైట్ పైన ఆరెంజ్ డాట్స్ ఉన్నాయి. సో ప్యాంట్ కూడా చాలా కంఫర్ట్గా, కాటన్ క్లాత్ కదా, చాలా బాగుంది. సో దుప్పట్టా వచ్చేసి, ఈ దుప్పట్టా అయితే పిచ్చా క్యూట్ ఉందండి, స్మూత్గా చాలా బాగుంది. సో సేమ్ ప్యాంట్ ఎలా అయితే ఉందో సో దుప్పట్టా కూడా మొత్తం లైక్ ఇలానే వచ్చిందనమాట. ఆరెంజ్ పైన చిన్న చిన్న పోల్కి డాట్స్ అంటారు కదా, సో అంత పోల్కి డాట్స్తో ఉంది. సేమ్ ప్యాంట్కి అండ్ టాప్కి ఏదైతే వర్క్ వచ్చిందో, వర్క్ అంటే ప్రింటెడ్ ఫ్లవర్స్, సో అదే ఫ్లవర్స్ ఇక్కడ కార్నర్కి ఇచ్చాడు. సో దీనివల్ల దుప్పటాకి చాలా చాలా లుక్ వచ్చేసింది. సో 2 sides అలా వచ్చిందనమాట. సో మధ్యలో పోల్కి డాట్స్ దుప్పట్టా అంతా. సో మొత్తం అటు సైడ్ ఇటు సైడ్ ఇలా వచ్చింది. సో ఇదండి దుప్పట్టా, చాలా బాగుంది. సో నేను చూపిద్దాం అనుకున్న ఫస్ట్ వీడియోలో నేను చూపిద్దాం అనుకున్న 3 dresses ఇవి. సో 3 dresses అయిపోయాయి. సో మీకు ఈ వీడియో నచ్చితే నేను ఈ డ్రెస్ లింక్ ఇస్తాను, ఎందుకంటే ఈ డ్రెస్ లింక్ ఉంది నా దగ్గర. ఆ 2 dresses లింకే మిస్ అయింది. సో ఏం అనుకోవద్దు, ఇదైతే పెడతాను. చాలా బాగుంది, 600 లోపే కాబట్టి ఎవరైనా కొనుక్కోవచ్చు. కాలేజ్కి రెగ్యులర్గా కాలేజ్కి వెళ్ళే వాళ్ళకి, హోమ్ మేకర్స్కి ఎవరైనా వేసుకోవచ్చు. కాబట్టి మనకు అవైలబుల్ బడ్జెట్లో ఉంది కాబట్టి కొనొచ్చు. కాటన్ క్లాత్ అసలు స్ట్రింక్ అవ్వట్లేదు, ఏమీ అవ్వట్లేదు. ఎందుకంటే నేను బట్టలు రాగానే వాటర్లో తీస్తానన్నమాట. కోవిడ్ వచ్చినప్పటి నుంచి అందరికి ఒక భయం స్టార్ట్ అయింది కదా, సో నేను ఏ పార్సల్ వచ్చినా ఫస్ట్ వాటర్లో తీయడం అలవాటైంది. సో అందుకే అంత కన్ఫర్మ్గా చెప్తున్నా. ఇదైతే ఎట్లాగో క్లాత్ స్ట్రింక్ అవ్వదు. ఈ 2 dresses ఇవి కాటన్ కాదు కదా. సో ఇదైతే కాటన్, ఇంకా ఏం స్ట్రింక్ అవ్వలేదు, ఎలా వచ్చిందో అలానే ఉంది. ఐరన్ చేసినా కూడా ఇక్కడ ఏం పాడవట్లేదు, క్లాత్ చాలా నీట్గా ఉంది. సో ఇది లింక్ పెడతాను, నచ్చిన వాళ్ళు కొనుక్కోండి. సో ఇదండి ఈరోజు టాపిక్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. సేమ్ మీషో ఏదైనా కుకింగ్ అయినా మీషో దానిపైన నేను మళ్ళీ వస్తాను. సో ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్ గాయ్స్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.